హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నిన్న ఉగాది పండుగ అయ్యింది కదండి. నేనైతే మా ఇంట్లో స్వీటు నేతి బొబ్బట్లు చేశాను. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. మీకు తెలుసు అనుకోండి, అందరికీ తెలుసు. కాకపోతే మా ఇంట్లో ఎలా చేశానో నేను మీకు చూపిస్తున్నాను అంతే. ఫస్ట్ శనగపప్పుని ఒక 6 అవర్స్ నానబెట్టి ఉంచుకోండి. నేనైతే 1.5 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. నానబెట్టాక శుభ్రంగా కడిగి కుక్కర్లోని ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చల్లారాక విజిల్ తీసుకొని బాగా కలుపుకోండి. కొందరైతే వాటర్ని ఫిల్టర్ చేస్తారండి. నేనైతే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉడికించాను కాబట్టి కరెక్ట్గా నాకు సరిపోయింది. పప్పు గుత్తుతోని బాగా మెత్తగా నలుపుకున్నాను. చాలా మెత్తగా సాఫ్ట్గా అయ్యింది. అందులోనే నేను 1.5 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను కదా. యాక్చువల్గా అయితే 3 గ్లాసెస్ తీసుకోవాలి. 1/2 మట చేసుకోవాలి. నాకు స్వీట్ ఎక్కువైపోతుందేమో అనుకొని 2.5 గ్లాస్ స్వీట్ తీసుకున్నాను. కానీ సరిపోయిందండి, చాలా బాగుంది. అది మనం బాగా మెదుపుకున్నాం కదా శనగపప్పులని. షుగర్ కూడా వేసి బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మందపాటి కడాయో గిన్నె ఏది మందంగా ఉండాలి, కింద దలసరగా ఉండాలి. అలా గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనం పంచదార ఈ శనగపప్పు మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా, అడుగు అంటకుండా దగ్గరైనంత వరకు బాగా కలుపుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఓకే, చల్లారిపోయిన తర్వాత కొంచెం తడి చేత్తోని అద్దితే అంటుకోకుండా ఉంటుందండి హ్యాండ్కి, అంటే అప్పుడు అది కంప్లీట్ అయినట్టు మాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నెలోని నేనైతే 1.5 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను కదా. అయితే ఈ బొబ్బట్లకి తోపు మనం రెడీ చేసుకోవాలి. మైదా పిండిని అయితే నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. అందులో ఉప్పు నెయ్యి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం జారుగా కలుపుకొని దాని మీద నెయ్యి కానీ నూనె కానీ ఒక 3-4 స్పూన్స్ వేసుకున్న తర్వాత అది 2 అవర్స్ నానిపోయాక అప్పుడు మనం బొబ్బట్లు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అరిటాకు కానీ లేకపోతే ట్రాన్స్పరెంట్ ముచ్చుకారు ఏదైనా పర్లేదండి, మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అదండి. మనం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ తోపులోని ఈ స్టఫ్ని పెట్టి శనగపప్పు ముద్దను పెట్టి వీడియోలో చూపించినట్టుగా బాగా అద్ది ఒక పెనం పెట్టుకొని నెయ్యి వేసుకొని 2 వైపులా బొబ్బట్లు కాల్చుకుంటే ఉంటుందండి నేతి బొబ్బట్లు. సూపర్గా ఉంటుంది. యాక్చువల్గా నాకు స్వీట్స్ చేయడం రాదు, కానీ ట్రై చేసిన బాగా వచ్చింది. కానీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా బాగుందండి. నేను ఇంకా బాగా నేర్చుకొని మళ్ళీ నేను మీకు వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.